నీకు వెలిగి వచ్చినది లెమో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చినది లెమ్మో. నువ్వు పడిపోద్దిక, నువ్వు కూర్చోవద్దు, నువ్వు నిరసించవద్దు, నువ్వు లెగిసి తేజరిల్లు, ఎందుకంటే యెహోవా మహిమ నీ మీదకి వచ్చినది. ఆయా ప్రదేశాలలో బైబిల్లో మనం చూసినట్లయితే లెగండి దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆత్మీయంగా నిరసించిపోయిందవద్దు, ఆత్మీయంగా పడుకొని ఉండవద్దు, కృంగిపోయిందవద్దు, కానీ మీరు లెగండి అని. 59వ అధ్యాయం మనం చూస్తే ఏమో రాసుకుందో తెలుసండి. 60వ అధ్యాయంలోనేమో నీకు వెలుగు వచ్చినది లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని రాస్తుంది. 59వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షింపనేరక ఉండినట్లుగా యెహోవా హస్తం కూర్చి కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములను నీకును మీ దేవునికి అంతగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకించడం లేదు రాసింది ఇక్కడ. ఆయన హస్తాలు కుర్చీగా ఉన్నాయా? లేదు. విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందముగా ఉన్నాయా? లేదు. మరి ఎందుకు ఆయన రక్షించకుండా ఉంటున్నాడు అని అంటే మీరు చేసినటువంటి పాపం వలన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీరు పాపము చేశారు, దేవుడు మీ ప్రార్థన ఆలకించడం లేదు. మీరు పాపము చేశారు, దేవునికి ఆశ్రమం మనను తాకడం లేదు. మీరు పాపము చేశారు, శపింపబడిన స్థితిలో ఉన్నారు, నాశనమైన స్థితిలో అక్కడ ఉన్నారు. కానీ 60వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికి ఏమైపోయిందండి? 60వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి లేమో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఏం జరిగింది 2వ మధ్యలో? 59వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు వినడం లేదు మీ ప్రార్థన, మీరు పాపం చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ముట్టడం లేదు, ఆయన హస్తములు కుర్చీగా లేవు, కానీ ఆయన హస్తములు చాపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు, మీరు పురిగిపోయి ఉన్నారు, కూర్చొని ఉన్నారు, పడుకొని ఉన్నారు, కనుక దేవుడు మీ విషయంలో ఆయన ఆసక్తి లేకుండా ఉన్నాడు. 60వ అధ్యాయంలో మనం చూస్తేనేమో లెమ్మో యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది. నువ్వు తేజరిల్లు, ఇగో ప్రచురిల్లిపో, నీ ఉన్నటువంటి స్థితికి చేరుకో అలా రాస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ రెండానికి మధ్యలో ఒక వచనం ఉంటుంది. ఆ వచనము ఏమిటి అని అంటే 16వ వచనం, 59వ అధ్యాయము 16వ వచనం. ఈ 2 అధ్యాయాలకు అయితే 2 సందర్భాలకి మధ్యలో ఉన్నటువంటి ఏంటంటే 16వ వచనం చదువుతున్నాను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనును, రక్షణ తల మీద శిరస్త్రాలుగా ధరించుకొనును, సమస్తమును ధరించుకొని ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వలె మన మధ్యలోనికి వచ్చెను. ఈ 2 సందర్భాలకి వ్యత్యాసం ఏమిటి అంటే, ఒక చోట ప్రార్థన వెళ్ళలేదు దేవుడు, ఒక చోట ఆయన హస్తములు చాపి మనల్ని ముట్టడం లేదు, ఒక చోట అంటున్నాడు నువ్వు కృంగిపోయినావు, నువ్వు పాపం చేస్తున్నావు, నేను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నీ ప్రార్థన నాకు వినిపించడం లేదు, నా చెవులు మాత్రమే లేవు, నా చేతులు కొరచిగా లేవు, కానీ నీవు పాపం చేస్తూ ఉన్నావు అని. ఇంకొక చోట మనం చూసినట్లయితే నీవు వెలుగును కలిగి ఉన్నావు, లేమో తేజరిల్లు, నువ్వు నిలబడిక, నువ్వు కూర్చోవద్దు, నిరసించవద్దు, బలహీనుడుగా ఉండదు, నువ్వు బలపడు అని